ఆదివారపు ఆరాధనకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకుందాం. దేవుని స్తుతిద్దామా? కళ్ళు మూసుకొని మన చేతులెత్తి ప్రభువుని కనపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు ప్రభు. గొప్ప దేవుడా మీకు వందనాలు. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. దయగల దేవా మీకు వందనాలు ప్రభు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాది దేవా, రాజులకు రాజా మీకు స్తుతులు ప్రభు. మీకు వందనాలయ్యా, స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, యేసు రాజా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. రాజా యొక్క సాయంకాల సమయము ప్రభు మీ పాదాల చెంతకు చేరి మీ నామాన్ని స్తుతించి గణపరచడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి స్తోత్రాలయ్యా. ఈ ప్రపంచమంతా కూడా ఈ భయంకరమైన కరోనాని బలహీనత వైరస్ ద్వారా మరి చాలా గడగడలాడుచుండగా ప్రభు, ఒక్కసారి మీరు కరుణించమని అడుగుతున్నాం ప్రభు. ఒక్కసారి మీరు దయచూపమని అడుగుతున్నాం ప్రభు. అయా మీ బలమైన హస్తమును ఈ ప్రపంచముపై చాపమని అడుగుతున్నాం అయ్యా. స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా దేశమును, మా రాష్ట్రమును, మా పట్టణమును, మా ప్రభు, మా ప్రాంతమును, మా ప్రజలను అయ్యా, మా కాలనీ ప్రభ ప్రాంత వాసులందరినీ కూడా మీరు రక్షించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీ కృపలో భద్రపరచమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా, కీడు నుండి తప్పించమని అడుగుతున్నాం ప్రభు. స్తోత్రములు నాయనా. అయ్యా మీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క సాయంకాల వేళ మీరు మాతో ఉండండి ప్రభు. ఆరాధనంతే కూడా మీ కృపలో అయ్యా మీకు ఆత్మ ఆధీనములు జరిగించుకోండి ప్రభు. మీకు స్తోత్రములు. ఇంకా రావలసిన వారిని సకాలంలో తోడుకు రండి ప్రభు. బల్లారాధనలో తోడై ఉండమని ప్రార్థన చేస్తాం. సహోదరి జ్యోతి, ఆమె కూడా బలహీనత బాధపడుచుండగా యేసు నామములో ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభు. మీకు వందనాలు తండ్రి. అయ్యా ఈ యొక్క సమయంలో ప్రభు హాస్పిటల్స్ లో ఉన్న వారిని అయ్యా స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభు. అన్నపూర్ణమాటి జ్ఞాపకం చేసుకోండి. జగ్గయ్యంకులు జ్ఞాపకం చేసుకోండి మా ప్రభు. మీకు రత్నకుమార్ అంటే జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మీకు స్తోత్రములు తండ్రి. గర్భిణీలుగా ఉన్న వారికి అయ్యా మీరే ప్రభు సుఖమైన ప్రసవముని మని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మీకు స్తోత్రాలయ్యా. కృప చూపినైనా అయ్యా మీకు వందనాలు. ప్రతి శ్రమ నుండి, ప్రతి కీడు నుండి తప్పించి శోధన ఎదుర్కొనే ధైర్యము, శోధనలో విజయము మీరే దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభు. మీకు వందనాలు. ఈ యొక్క ఆరాధనలో మీరు తోడయుండి, ఆది అంతం మీరే ఉండి, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో పాటలు పాడుకుందాం. సమయంలో ఒక 2 పాటలు పాడుకొని ప్రభుని మనం స్తుతించి ఆరాధించేద్దాం. ఇక్కడ కూడి ఉన్న మనము చప్పట్లు కొడుతూ యేసయ్యను మనము స్తుతిద్దాం, ఘనపరుద్దాం. మొదటిగా ఉజ్జీవ కీర్తనలలో 210వ పాట, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణాయే అనే పాట పాడుతూ ప్రభు నామమును స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణాయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణాయే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన
నన్ను చేరదీయును. ఆపత్కాలమున చేయి విడువదను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. హల్లెలూయా. మరొక పాట కూడా పాడుకుంటూ ప్రభువును స్తుతిద్దాం. ఈ సమయంలో ఉజ్జీవ కీర్తనలలో 42వ పాట పాడుతూ ప్రభునామాన్ని స్తుతించి కనపడుదాం. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞతాస్తుతులు అనే పాట పాడు యేసయ్య నామాన్ని కనపడుదాం. హల్లెలూయా. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇదిగా మా కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇదిగా మా కృతజ్ఞతాస్తుతులు. అర్హులవు, అర్హులవు, గొర్రె పిల్ల నీవే యోగ్యులవు. రక్తమిచ్చి, ప్రాణమిచ్చి, నీవు ప్రజలను కొనినావు. అర్హులవు, అర్హులవు, గొర్రె పిల్ల నీవే యోగ్యులవు. మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడూ. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇదిగా మా కృతజ్ఞతాస్తుతులు. పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి, పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి, సిలువా శక్తితో నూతన జీవులుగా మార్చెను. సిలువ
ప్రియులారా, ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. చిన్న పాస్టర్గా ప్రార్థన చేస్తారు ఈ సమయంలో. ప్రతి ఇందాక చెప్పాను, గడిచిన రాత్రి కూడా తెలియజేశాను. ఈ యొక్క ఆరాధన కొరకు, ప్రతి ప్రార్థన అంశం కొరకు ఈ సమయంలో మనం ప్రభును ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తుండగా ఇక్కడ ఉన్నవారు, అలాగే లైవ్లో చూస్తున్నవారు ఏకీభవించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాయన, ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, మహికరుడు రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ సాయంకాల సమయంలో ప్రభా నేను ఈ రీతిగా నీ నామాన్ని మహిమపరిచి కనపరచడానికి నైనా నువ్వు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మేము ఏమై ఉన్నామో ప్రభా, కేవలం నీ కృపను బట్టే ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా నేను మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రభా, నీ రెక్కల చోట మమ్మల్ని భద్రపరిచి ప్రభా, నేను మాకు ఆరోగ్యాలు ఇచ్చి ప్రభా, నువ్వు మా చేయి పట్టుకొని నడిపిస్తున్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఏ పాటి వారునైనా ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రభా ఈ రీతిగా నువ్వు ప్రేమిస్తున్నావు తండ్రి. అయ్యా, నీ కృపను మా పట్ల చూపిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఉదయకాలం నుంచి జరిగినటువంటి ప్రతి ఆరాధన కార్యక్రమంలో మీరు ఉన్నారు ప్రభా. ఈ సాయంకాల సమయంలో జరుగుతున్న ప్రభా ఈ లైవ్ కార్యక్రమంలో కూడా మీరు ఉండండి ప్రభా. ఇక్కడ కూడిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ లైవ్లో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ రెక్కల చోట ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీరు భద్రపరచండి ప్రభా. మా సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని అయినా వారి నాయన కుటుంబాలన్నీ కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాను. ప్రతి కుటుంబంలో నెమ్మది దయచేయండి ఆయన. ప్రతి కుటుంబంలో ఆరోగ్యంతో నింపమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి సమస్య నుంచి మీరు విడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ఆయన. ఆయా బలహీనంగా ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ సేవకులు అనేక పేర్లు చెప్పారు ప్రభా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వృద్ధాపంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి తండ్రి. నేను ప్రతి ఒక్కరికి నీ బలము, నీ శక్తితో నింపమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నేను మా ప్రియమైన విదేశాల్లో ఉన్నాను నాయన, వారి చుట్టూ నీ ప్రత్యేకమైన కాపుదలు దయచేయండి తండ్రి. వారి ఉద్యోగాల్లో నీ కాపుదలు తోడుగా ఉండి నడిపించండి ప్రభా. ఇతర రాష్ట్రాల్లో కుటుంబాలతో ఉన్నారు ప్రభా, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అయినా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన, ప్రపంచం అంతా కూడా తల్లడిల్లిపోతుంది ప్రభా ఈ భయంకరమైన వైరస్ ద్వారా ప్రభా. ఒక్కసారి నీ కృపను, నీ కనికరాన్ని మీరు చూపించి ప్రభా గొప్ప విడుదల దయచేయండి ప్రభా నాయన. అయ్యా, నీ స్వస్థతను రిలీజ్ చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఒక్కసారి మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. నీకు ఇష్టమైన క్రియలు, కార్యాలన్నీ కూడా తొలగించి ప్రభా అయ్యా నీ నెమ్మదితో నాయన మా దేశాన్ని మీరు నింపమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి జిల్లాని, ప్రతి పట్టణాన్ని, ప్రతి గ్రామాన్ని మీ కొరకు వెలిగించండి ప్రభా. అనేక ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభా. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా, నీకు వందనాలు ప్రభా. ఈ కరోనా వైరస్ తో ప్రభా ఎంతమంది అయితే బాధపడుతున్నారో ప్రభా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారికి స్వస్థత దయచేయండి, వారికి ఆరోగ్యాలు దయచేయండి నాయన. నాయన నీకు స్తోత్రాలు నాయన. ఈ వైరస్ ప్రభా సోకకుండా మీరు సహాయం చేయమని వేడుకుంటుంది, నరికట్టమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించిన ఆయన అనేక క్రైస్తవ సంఘాలు ప్రభా, క్రైస్తవ బిడ్డలు ప్రార్థన చేయించుండగా ప్రభా వారి ప్రార్థనలు మీరు ఆలకించి నీ గొప్ప కార్యాన్ని ప్రభా అయ్యా ఈ ప్రపంచంలో, మా దేశంలో మీరు జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. దుష్టుడు వాడి క్రియలన్నీ కూడా మీరు కాల్చివేయండి ప్రభా. నీ నామానికే మహిమ ప్రభా, నీ నామానికే ఘనత ప్రభా నాయన. మీరే మహిమ కార్యకులు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా, నీకు వందనాలు ప్రభా నాయన. ఈ సమయంలో ప్రభా ఈ ఆరాధన కార్యక్రమాన్ని అంతా కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. ఇంతవరకు ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు ప్రభా. పరిశుద్ధాత్ముడా మీరు మా మధ్యలో ఉండండి ప్రభా. నీ గొప్ప నూతనమైన కార్యాన్ని మా జీవితంలో మీరు జరిగించండి ప్రభా. మా సంఘ బిడ్డల జీవితాల్లో మీరు జరిగించమని వేడుకుంటున్నాను ప్రభా. నాయన నీకు స్తోత్రాలు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. లైవ్లో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ప్రభా. నీ సేవకులు ఎత్తి పట్టుకుని ప్రభా నీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను ప్రభా. నాయన నీ వాక్యాన్ని మీరు విడిచిపెట్టే వారంగా కాకుండా ప్రభా వాక్యానుసారమైన జీవితాలు కలిగి నీ రాకడికి మేము సిద్ధపడే కృపను మీరు మాకు దయచేయండి ప్రభా. ఈ ఆరాధన ఆదించేంతవరకు మీ ఆత్మాధ్వర్యంలో మహిమకరంగా జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. సమయంలో లేచి నిలబడదాం. సమయంలో లేచి నిలబడదాం. 103వ కీర్తన. 103వ కీర్తన 11వ వచనం నుండి
15వ వచనం వరకు చదువుకుందాం. 103వ కీర్తన 11 నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. నేను చదువుతాను, నా వెనకాల చెప్పండి. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములకు మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. ప్రియా దేవుని బిడ్డలారా, 103వ కీర్తన 11 నుంచి 15వ వచనం వరకు మనం చదువుకొని ఉన్నాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుని కృప ఆయన బిడ్డల పట్ల, ఆయన ప్రజల పట్ల ఎంత గొప్పగా, ఎంత దీవెనకరంగా, ఎంత బలమైనదిగా ఉంటుందో ఇక్కడ ప్రభు సెలవిస్తూ ఉన్నట్టు ప్రియులారా గమనించండి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా, ఎంత ఎత్తైనటువంటి స్థితిలో కనబడుచున్నదో దేవుని కృప కూడా ఆయన భక్తుల ఎడల అంత విస్తారముగా ఉన్నది అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వచనంలో పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సంగతి! మన అతిక్రమములు, మన దోషములు, మన పాపములు మన ప్రభువు మన నుండి దూరపరిచినట్లుగా మనం చూస్తున్నాం. తూర్పు నుండి పడమటకు ఎంత దూరమో ఇక మరలా అవి మనకు కనబడకుండానట్లు, ప్రభు అవి మరలా జ్ఞాపకం చేసుకొనకుండానట్లు మన అతిక్రమములన్నీ కూడా తన శిలువ రక్తము చేత మనకు దూరపరిచినట్లుగా మనం చూస్తాం. 13వ వచనంలో తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. పిల్లలు, ఇక్కడ తండ్రి యొక్క జాలి, తండ్రి యొక్క ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు గమనించండి, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లుగా, తండ్రి తన కుమారుని ఎలా జాలి పడతాడు కదా, ఎలా తండ్రి కుమారుల యొక్క అనుబంధము, సంబంధాన్ని ప్రభు అయిన యేసయ్య చాలా చోట్ల తెలియజేశారు. గమనించండి, ఒక తండ్రి తన కుమారులను జాలి పడినట్లుగా మన ప్రభువు మన పైన, తన యందు భయభక్తులు గల వారి పైన జాలి పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 14వ వచనంలో
మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. హల్లెలూయా. మనము ఏ విధంగా నిర్మించబడుతున్నామో, మనము నిర్మించబడుతున్న రీతి ఆయనకు తెలుసు కదా. మనము మన నిర్మాణం ఏంటో, మన యొక్క విధి విధానాలు ఏంటో, మన చర్యలేంటో, మన క్రియలేంటో, మనము ఏ విధంగా నిర్మించబడ్డామో మన పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా మన తండ్రి అయిన దేవునికి తెలుసు. ప్రియులారా, మనము మట్టివారమని, మనము ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామని, మనము ఒట్టివారమని, మనము కేవలము మన జీవితాలు మట్టి, మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకొని తన బిడ్డలుగా చేసుకొని మన పైన ఆయన జాలిపడి మన పైన ఆయన దయ చూపి, ఎంత గొప్ప సంగతి. దేవుని బిడ్డలారా, 15వ వచనంలో నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. గమనించారా? నరుని ఆయువు గురించి మాట్లాడుతున్నాడు. నరుని యొక్క ఆయువు గడ్డిలాగున్నది, అది పువ్వు పూయినట్లు వాడు పూయును. ఆ తర్వాత మనం వచ్చే వారం చూసుకుంటాం, దాని మీద గాలి వీచినప్పుడు అది లేకపోవును. పిల్లరా, అంతలో ఉండి అంతలోనే మాయమైపోయేటటువంటి మానవ జీవితము ప్రేమించక ప్రభువుని నీ జీవితంలో ఆయన్ని వెంబడించి ఆయన్ని ప్రేమించి ఆయన్ని స్తుతించగలిగినప్పుడు నిన్ను ప్రభువు సమృద్ధిగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు ఈ మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లల వాక్య సమయము. మరి షాలోమ్ ఇస్ అవైలబుల్ హియర్. ఈ సమయంలో షాలోమ్ వచ్చి ఒక పాట పాడి వాక్యం చెప్తారు. Mighty Jesus తోడుంటే భయమే లేదు. Yes, భయమే లేదు. Miracles ఎప్పుడు కొదువలేదు. Yes, కొదువలేదు. ఇశ్రాయేలు మధ్య ఎన్నో వండర్స్ వర్ణించుటకు మా వద్ద no words. ఇశ్రాయేలు మధ్య ఎన్నో వండర్స్ వర్ణించుటకు మా వద్ద no words. Yes, no
పిల్లల మంచిది సమయంలో మరి చక్కని మాట, చక్కని కంటత వాక్యం చెప్పాడు. మరి ప్రభు నిండుగా షాలోమ్ని అలాగే ఈ సమయంలో మరి చూస్తున్న వారు మీ బిడ్డలకు కూడా మీ గృహాల దగ్గర చెప్పుంటారని అనుకుంటున్నాం. మరి పార్టిసిపేట్ చేసిన చిల్డ్రన్ అందరినీ కూడా ప్రభు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో సాక్ష్య సమయం, సాక్ష్యం ఇవ్వడానికి మీరు లైవ్లో చూస్తున్న వారు కామెంట్ రూపంలో మీ సాక్ష్యం పెట్టచ్చు. మరి ఇక్కడ ఉన్న వారు ఎవరైనా సాక్ష్యం చెప్తారంటే మీకు చక్కటి సమయం. రైట్, మంచిది. మరి మీరు కామెంట్స్ పెడుతుంటే ఒకవేళ ఈ ప్రార్థన అవసరతలు, మీ సాక్ష్యాలు తెలియచేయబడతాయి. ఆఖరిలో మరి సాక్ష్య సమయం ముగించబడుతూ ఉంది. మరి ఈ సమయంలో మరి మనమందరం కూడా లేచి నిలబడి ప్రభువుని ఆరాధన చేసుకుందాం, ప్రభువును స్తుతిద్దాం. మరి కొద్ది నిమిషాలు ప్రభు నామాన్ని ఆరాధించి గణపరుద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజా మీకు వందనాలు ప్రభు, అద్భుతకరుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you Jesus, thank you Lord. Hallelujah hallelujah. స్తోత్రం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా, నిరసించక సాగేదా. నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా, నిరసించక సాగేదా. నీవేను తీరుగా నిన్నే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును. నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా, నిరసించక సాగేదా. నీవేను తీరుగా నీవేను తీరుగా నీవేను తీరుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువును స్తుతిద్దాం. ఒక్క నిమిషం ప్రభు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. రాజా మీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మనందరికీ తెలిసిన పాట పాడుతూ ప్రభుని కనపరుద్దాం. కృప కృప క్రీస్తు కృప అనే పాటను పాడుతూ ప్రభుని కనపరుద్దాం. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా కృపా
We praise your mighty name, O Lord. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మమ్మీ ప్రార్థన నడిపిస్తారు. దయచేసి ఏకీభవించండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. సాయంకాల వేళలో నా ప్రభు ఈ పునరుద్ధాన దినమందు నా ప్రభు అయ్యా నా తండ్రి యొక్క నాయన ఆరాధనలో మీరు నడిపిస్తున్నారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా యొక్క లైఫ్ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది బిడ్డలు ఇందులో ఎక్కివించున్నారు నాయన. నీ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీకు వందనాలు ప్రభు. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన. నీకు వందనాలు. ఈ సమయంలో ఎవరైతే బలహీనలు ఉన్నారు వారిపై మీ హస్తాన్ని చాపండి, మీరు కనికరించండి నాయన. లేవనెత్తండి నాయన, బాగు చేయండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా మీకు వందనాలు. సమయంలో కూడి ఉన్న మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసులను కూడా బలపరచండి, మిస్సులు సార్ను మరుగుపరుచుకొని వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా కనికరించండి నాయన. దేశంలో ప్రపంచంలో జరుగుతున్న ఈ భయంకరమైన ఈ కరోనా వ్యాధిని ప్రభు మీరు వెళ్ళగొట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభు. ఒక్కసారి నాయన నా తల్లి మీరు కనికరించండి నాయన. నీ ప్రజలపై నీ దయ చూపండి అయ్యా. కనికరించండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా యొక్క విశాఖపట్నంలో ఉన్న ప్రభు సంఘాల కొరకు, సేవకుల కొరకు, వారి పరిచర్యల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన నీ చిత్తమైతే త్వరలోనే నా తండ్రి మందిరాల్లో ప్రభు సంతోషంగా మిమ్మల్ని ఆరాధించే కృప నాయన మా అందరికీ దయచేయవలసిందిగా కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. నీకు వందనాలు నాయన. యొక్క వ్యాధులతో ప్రభు, కరోనా వ్యాధులతో ఎంతమంది బిడ్డలైతే నా సతమతం అవుతున్నారో ప్రభు, హాస్పిటల్లో ఎంతమంది రోగులైతే ఉన్నారో వారందరినీ మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి దేవా. వారికి ధైర్యాన్ని దయచేయండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన వారిని మీరు ఆదరించండి నాయన. మీకు వందనాలు సహాయం చేయండి నాయన. వాళ్ళకి పరిచయం చేస్తున్న నాయన డాక్టర్లు మీరు జ్ఞాపకం చేసుకోండి, నర్సులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి తండ్రి అక్కడ ప్రభా అయ్యా మీకు స్తోత్రములు తండ్రి. అనేక మంది ఉన్నారు, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. పోలీసు వారిని నా ప్రభా నాయన అయ్యా అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి నాయన మా తండ్రి మీ స్తోత్రాలు చెల్లిస్తున్న ఆదరించండి, బలపరచండి నాయన. అయ్యా మా యొక్క పట్టణాలను మీకు ఆపదరించమని అడుగుతున్నాం నాయన. సహాయం చేయండి తండ్రి నాయన. మా యొక్క సంఘాన్ని, మా సంఘ బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు వందనాలు. వృద్ధులైన వారందరికీ మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్ బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన. నాయన మా యొక్క సంఘ పరిచారకులు వారి కుటుంబాలు బలపరచండి నాయన. వృద్ధులైన వారందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన. ఆయా స్థలాల్లో ఉన్నారు మా యొక్క బిడ్డలు, వారందరికీ మీకు ఆపుగా ఉంచమని అడుగుతున్నాం నాయన. సహాయం చేయండి తండ్రి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాయి. రాత్రి వేళ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఈ ఆరాధన అంతని ఆత్మస్వాధీన ఆధీనంలో జరిగించిన ఆయనంతవరకు స్తుతి ఆరాధనలో మహిమ పొందిన మా తండ్రి నీ సన్నిధి తోడుగా ఉంచి మీరే మహిమ పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. సమయంలో పాట పాడుతున్నాము. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట మమ్మీ పాడి వినిపిస్తారు. తర్వాత దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంతత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, అంతత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక, స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక, దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంతత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, అంతత్వం కమ్మకముందే,
పనికి రాకముందే అంతత్వం తప్పకముందే ఉగ్రగతికి రాకముందే రత్నరాసులేవి నీకు కూడా రావు మృతమైన నీ దేహం పనికి రాదు దేనికి రత్నరాసులేవి నీకు కూడా రావు మృతమైన నీ దేహం పనికి రాదు దేనికి యేసుక్రీస్తు ప్రభువు నందే ఉంది నీకు రక్షణ యేసుక్రీస్తు ప్రభువు నందే ఉంది నీకు రక్షణ తొలగించు భ్రమలన్నీ కనుగొనుము సత్యాన్ని విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని తొలగించు భ్రమలన్నీ కనుగొనుము సత్యాన్ని విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంతత్వం కమ్మకముందే ఉగ్రతకి రాకముందే అంతత్వం కమ్మకముందే ఉగ్రతకి రాకముందే స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంతత్వం కమ్మకముందే ఉగ్రగతికి రాకముందే అంతత్వం కమ్మకముందే ఉగ్రగతికి రాకముందే హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కని పాట మనం విన్నాం ప్రియులారా. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాలను మనం వెళ్దాం. ప్రార్థనే మన ఆయుధం అనేటువంటి ఒక చక్కని అంశంతో ఈరోజు దైవజనులు దేవుని వాక్యాన్ని వెతుకుతున్నారు. ప్రార్థనా పూర్వకంగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మరి ఈ సమయంలో దైవజనులు వాక్యం చెప్పారు. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ నోళ్ళు తెరిచి చెప్పాలి హల్లెలూయా. ప్రభువు స్తోత్రం. చాలా మంచిది ప్రియులారా. ఈ లాక్డౌన్ కాలమంతా ఆయన ప్రజలకి మంచి ప్రార్థన చేసుకోవడానికి మంచి సమయం దొరికింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంచిది మనం ఆయన సన్నిధిలో సాగుతూ ఉన్నాం. ఇప్పుడు దేశాలు అవి ఏం చేస్తున్నాయి? యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఒక దేశం మీదకి ఇంకొక దేశం సిద్ధమవుతుంది. ఈ చివరి దినాలు, అంత్య దినాలు, ఆయన రాకడికి యుద్ధములు ప్రబలమగును. యుద్ధాలు, లేఖనాలు, ప్రవచనాలన్నీ నెరవేరిపోతున్నాయి. ప్రవచనాలు నెరవేరిపోతున్నాయి. యుద్ధం చేయడానికి వచ్చిన వ్యక్తి ఏం చేయాలా? యుద్ధం చేయడానికి వచ్చిన వ్యక్తి ఏం చేయాలా? ఏం చేయాలండి? ఖడ్గం పట్టుకోవాలి.
కత్తి పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. లోకములో ఉన్న వారికి అక్షర సంబంధమైనటువంటి వారు ఆయుధాలు ధరిస్తారు. తుపాకీలు, బాంబులు ఎన్నో ఉంటాయి అసంబంధంగా. మనకి ఆయుధం కాదు, మన యుద్ధం ధర్మ పోరాటం. అందరినీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆయుధాలు చాలా గొప్పవి. మన ఆయుధాలు చాలా షార్ప్ గలవి. మన ఆయుధాలు చూడండి. ఒకసారి యెహోషువ తన సైన్యంతో వెళ్ళాడు. ఎక్కడికి? ఎవరి మీదకి? యెరికో పట్టణంలో ఉన్న రాజుతో యుద్ధం చేయాలి. యెరికో పట్టణంలో ఉన్న ప్రజల్ని హతమార్చాలి. వారు భయంకరమైనటువంటి వ్యక్తులు, పాపానికి భయపడని వారు, న్యాయాన్ని వదిలిపెట్టి అన్యాయంగా ప్రవర్తించేవారు. నిజంగా దేవుని ప్రజల మీద పగ తీర్చుకోవాలని చూసేవారు. ఏం పట్టుకెళ్ళారు? దేవుడు ఏం పట్టుకెళ్ళమన్నాడు? కత్తి పట్టుకెళ్ళి కోసిరా, చంపిరా, నరికిరా అని అనలేదు. కత్తి పట్టుకెళ్ళు అని అనలేదు. దేవుని స్తోత్రం. యెహోషువ నాయకుడు, ఆయన కమాండర్, అందరికంటే మంచి పెద్ద కార్యాలు చేస్తున్నటువంటి వాడు. మోషే తర్వాత యెహోషువ నడిపించాడు, నాయకుడిగా ఉన్నాడు. అన్ని విషయాల్లో ఆయన ప్రజలతో ఉంటాడు. మీరు వెళ్ళండి. ప్రార్థన చేశాడు యెహోషువ, ప్రార్థన చేశాడు. యుద్ధానికి సిద్ధమయ్యారు, బయలుదేరి వెళ్ళారు. వీళ్ళ దగ్గర ఏ తుపాకీలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, ఏమీ లేవు. ఆత్మ సంబంధమైన కత్తి ప్రార్థన. ప్రార్థన ప్రార్థన అనేటువంటిది చాలా గొప్పది. ఆ కోట చుట్టూ ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ, యెరికో గోడ కొన్ని మైళ్ళ దూరం వెడల్పు కలిగినటువంటి దాని చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రభువుని స్తుతిస్తూ తిరుగుతున్నారు. ప్రభువుని ఘనపరచనుద్దేశించి శత్రువుని సంహరించడానికి బయలుదేరారు. ప్రియులారా, బయలుదేరారు. చాలా మంచిది. చుట్టూ పరిగెత్తున్నా. దేని చుట్టూ అండి? అమ్మ, దేని చుట్టూ? దేని చుట్టూ పరిగెత్తున్నారు? యెరికో కోట గోడ ఎంతవరకు అయిందో కోట చుట్టూ తిరుగుతున్నారు. ఏమైపోయింది కోట? చెదపట్టిన కర్రలాగా విరిగిపోయింది. ఎక్కడికక్కడే పడిపోయింది. దేవుని స్తోత్రం. ఏమిటి ఆ కోటను ఎరగొట్టింది? ఏంటి చెప్పండి? ఏంటి? ప్రార్థన. కోటను బలహీనపరిచింది. పునాదుల్లో నుంచి బయటకు వచ్చింది. వారికి కాపుదల పోయింది. వెంటనే ఇశ్రాయేలీయులు వెళ్ళి వారి దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం, ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఏంటిదండి ఇది? ఏంటిది? ప్రార్థన. ప్రార్థన. కోట గోడలు కూల్చింది ప్రార్థన. కోట గోడలు కూల్చింది. ఎంత నీకు అసాధ్యమైనదైనా ప్రభు మాట చొప్పున నిరంతరము ఆయన స్తుతిస్తూ ఆయన సన్నిధిలో సాగు.
దేవుడు తప్పకుండా ఈ మాటలు వినిచున్న వారారా, లైవ్లో ఉన్నవారారా, మరి దేవుని వాక్యం అంటే ఏదో కథ కాదు సుమండి, కథ కాదు. జరిగిన ప్రతి విషయం ఇప్పుడు కూడా జరుగుతుంది. నీవు ఆరాధన చేసినట్లయితే మనఃపూర్వకంగా నువ్వు ప్రభువుని ప్రార్థన చేస్తూ, నీ శత్రువు వచ్చి నిన్ను నిందించినప్పుడు కానీ, హేళన చేసినప్పుడు కానీ, వెక్కిరించినప్పుడు కానీ నీవు నీ హృదయంలో ప్రభువుని స్తుతించు. ఆ ప్రార్థన నీ శత్రువుని వెంట జరుగుతుంది. ఆ ప్రార్థన శత్రువుని హతమారుస్తుంది. ప్రార్థన ఎంత మంచిదో తెలుసా? ప్రార్థన ఎంత మంచిదో తెలుసా? చదవద్దు. ఆమోసు గ్రంథంలో ఒక మాట ఉన్నది. మీ దేవుడైన యెహోవాను శాంతిపరచుటకై, ఇంకొక దగ్గర ఉంది, మీ దేవుడైన యెహోవా యొక్క ఉగ్రత రాకుండా మీరు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. ప్రార్థన మీ జీవితాన్ని కాపాడుకోవాలంటే ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఎంతటి అన్యాయమైన, ఎంతటి భయంకరమైనటువంటి నాశనకోపమైన ఆయన కృప నిన్ను వెంబడిస్తూనే ఉంటారు. ప్రార్థన ఆశీర్వాదం, ప్రార్థన దీవెన, ప్రార్థన సామాన్యమైనటువంటి కత్తి కాదు సుమండి. ప్రార్థన సామాన్యమైనటువంటి కత్తి కాదు. బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు నయోమి పచ్చగా ఉన్న తట్టు చూసింది. ఆ మోయాబు దేశం వైపు చూసింది. కరువు వచ్చినప్పుడు నేను నా దేవుడితో ఉంటాను, నా దేవుడు నాతో ఉంటాడని మాట మర్చిపోయింది. కష్టాలు వచ్చినప్పుడు నీ దేవుడిని నువ్వు మర్చిపోతున్నావు. అమ్మా, ఈ మాటలు వినించిన వారా, కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోకూడదు. కష్టాల ద్వారా నిన్ను కానాను తీసుకుని వెళతాడు. శోధనల ద్వారా, నిందల ద్వారా నువ్వు సహించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు పాలు తేనెను ప్రవహించే దేశానికి నువ్వు వెళతావు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తావు? పాలు తేనెను ప్రవహించే దేశానికి వెళ్ళాలంటే శ్రమ తప్పదు. నిన్ను వెక్కిరిస్తున్న వారి కొరకు నువ్వు ప్రార్థించాలి. నిన్ను నిందించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎంతో మంది ఈ సువార్తను ఆటంకపరచడానికి అడ్డుపడ్డగా ఉంటూ సువార్త చేయవారి మీదకి కొట్టడానికి, తిట్టడానికి బయలుదేరుతున్నారు. అయ్యో, ఈ క్షణంలో నువ్వు కొట్టడానికి వచ్చావు, తిట్టడానికి వచ్చావు, కానీ ఈ క్షణం లాంటి క్షణం కూడా రాబోతుంది. అందులో మాడిపోతావు. భక్తుడైన పౌలు రాస్తున్నాడు తెస్సలోనీయులకు రాసిన పత్రికలో. ఏమంటాడంటే, ఇదిగో ఆయన రాబోతున్నాడు. నేను చెప్పేస్తాను, సమయం లేదు. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎలా వస్తాడుగా? మేఘములో ఆయన తన పరిశుద్ధులతో మేఘముని వాహనంగా చేసుకొని అగ్ని వాయువులతో ఆయన రాబోతున్నాడు. అగ్ని వాయువులతో నేను వస్తున్నాను. ఎంత మంచి దేవుడు అంటే ఆయన. భయపడుతున్నావా నువ్వు? నిన్ను నీ కులస్తులు, నీ ఇంట్లో వారు వెలివేశారా? లేకపోతే నీ ఇరుగు పొరుగు వారు నిన్ను హేళన చేస్తున్నారా, ఎక్కిరిస్తున్నారా? భయపడు. ఈ మాటలు వినిచున్న దేవుని బిడ్డలారా, భయపడే అవసరం లేదు. ప్రార్థన చేస్తే ఎరుకో కోట గోడలు కూలిపోయాయి. ఈ ప్రార్థన అనేటువంటిది గొప్ప
దావీదు ఒడుసులో పెట్టి రాయిని గొలియాతుని చంపాడు. రాయ గొలియాతుని చంపింది. రాయి కంటే మనం గొప్ప వ్యక్తులు. నువ్వు రాయిగా ఉంటే ఆయన ఒడిసిలో నేను పెట్టుకుంటాడు, శత్రువుని కొడతాడు. నీవు ఒక రాయిగా ఉంటే. హల్లెలూయా. అపోస్తల కార్యంలో ఉంటా 9వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. 9వ అధ్యాయము 5వ వచనం అనుకుంటా, చూడండి. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్నంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏం చేయవలెనో అది నీకు తెలుపబడినని చెప్పెను. చాలు. దేవుని స్తోత్రం. ఏమైందో తెలుసా? యూదుడు సన్నిహెడ్డిన సభలో పెద్ద హోదా కలిగిన వాడు, కీషు కుమారుడు. ఈయన యవనస్తుడు. గమాలియేలు పాదాల దగ్గర సర్వధర్మ శాస్త్రములను ఏం చేశాడు? నేర్చుకున్నాడు. సర్వధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు. ఎవడు దేవుడు? ఎవడు వడ్రంగి కులంలో పుట్టి నేను దేవుని కుమారుణ్ణి చెప్పుకుంటూ తిరుగుతున్నాడే, వాడు నాశనం కావాలి, వాడిని చంపాలా అని ప్రభుత్వం వారి దగ్గర అనుమతి పత్రం తీసుకొని దమస్కు పట్టణం వస్తున్నాడు. 9వ అధ్యాయం అంతా చదవండి, మీకు తెలుస్తుంది. దమస్కు పట్టణం వస్తున్నాడు. ఆయన పెద్ద హోదా కలిగిన వాడు, ఐశ్వర్యం కలిగిన వాడు, అంతస్తులు కలిగిన వాడు. ఎంత అంతస్తులు ఉంటేనే కన్ను మూస్తూ పండుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి వ్యక్తి దమస్కు పట్టణం బయలుదేరాడు. దమస్కు పట్టణంలో దేవుని ప్రజలు ఉన్నారు, దేవుని సంఘం ఉన్నది. దమస్కు పట్టణంలో ప్రార్థన చేస్తున్నారు. రక్షణ పొంది బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి, అంతకంటే ముందు సేవకుడు అననీయ అనేటువంటి సేవకుడు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకట? సౌలు ప్రభుత్వం దగ్గర అనుమతి పత్రం, నేను మనుషులను చంపిన, లేకపోతే ఏ విధమైనటువంటి వారికి కీడు చేసిన, నన్ను ఏ విధమైన కీడు చేసిన నన్ను వారు ఏమి నా మీద తిరుగుబాటుకు రాకూడదు. ముందు గుర్రం మీద ఎక్కాడు సౌలు దమస్కు పట్టణం వెళ్ళడానికి. వారు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మమ్మలను చంపనుద్దేశించి వస్తున్న సౌలుని రక్షించున ఆయన, మమ్మల్ని హింస పెట్టడానికి వస్తున్న ఆ సౌలుని రక్షించున ఆయన. వాళ్ళకి కోపం లేదు సౌలు మీద, మమ్మల్ని నా చంపడానికి వస్తున్నాడు, ఆ సౌలుని చంపినా అని ప్రార్థన చేయలేదు, సౌలుని నాశనం చేయని ఆయన అని ప్రార్థన చేయలేదు. సౌలుని రక్షించు ప్రార్థన. వారి కత్తికి పదును పెడుతున్నారు. నువ్వు ఎంత ఎక్కువ ప్రార్థిస్తావో నువ్వు పట్టుకునే కత్తికి అంత షార్ప్నెస్ వస్తుంది. ప్రార్థన చేస్తున్నావా? నీవు కత్తి షార్ప్గా అవడానికి ఆకురాయిలాగా పనిచేస్తుంది. ప్రార్థన ఆకురాయి కత్తిని షార్ప్ చేసేలాగా. నీ జీవితంలో నీ ప్రార్థన దేవుడు విని ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేస్తుంటే ముందు గుర్రం మీద సౌలు, తర్వాత తన అనుచరులు ఇద్దరు వెనకాల వస్తున్నారు.
దమస్కు గేటు దగ్గరకు రాగానే కొంత దూరంలో పెద్ద వెలుగు వచ్చింది. ముందు వస్తున్న సౌలు ముఖాన్ని కొట్టింది ఆ వెలుగు. గుర్రం మీద నుంచి పడిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి రాయి విసిరాడు, ఎలాంటి కత్తులు విసిరేశాడు అన్నయ్య. అక్కడ సంఘం ఎలాంటి కత్తులు విసిరారు? ప్రార్థన అనే రాయ పెట్టుకున్నాడు. ప్రార్థన అనే రాయ ఒడిసులో పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన అనే రాయ. ప్రార్థన చేస్తున్నావా ప్రియా దేవుని బిడ్డ? దావీదు దినానికి 3 సార్లు ప్రార్థన చేసి తన పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. ప్రభు సన్నిధిలో ఆయన దేవుని కార్యాలు చూశాడు. ప్రార్థన వెలుగులా వచ్చేసింది. అది ఎంత గొప్ప రాయ! ఎలాంటి రాయి అది? గొప్ప రాయి. దమస్కు పట్టణంలో ఉన్న సంఘము, క్రైస్తవులు, సేవకులు, అన్నయ్య అనే భక్తులు అద్భుతం చేశాడు. దమస్కు పట్టణం అవతల సౌలు పడి ఉన్నాడు. సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వెవడవయ్యా? నేను ఎరగనట్టాడు. నీవు హింసిస్తున్నా సౌలును, యేసుని, నీవు హింసిస్తున్నా యేసుని, నీవెవడవై అని అడిగాడు సౌలు. నువ్వెవడవై? నేనే, నీవు హింసిస్తున్న యేసుని. సౌలు ఎవరిని హింసిస్తున్నాడండి? అమ్మా, సౌలు ఎవరిని హింసిస్తున్నాడు? సౌలు దేవుని ప్రజలను హింసిస్తున్నాడు. సౌలు దేవుని ప్రజలను చంపుతున్నాడు. దేవుడు ఊరుకోడు, ప్రభు ఊరుకోడు. ఈ మాటలు వింటే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఆయన ప్రజల పక్షాన్ని ఆయన వ్యాఖ్యమాడుతాడు. నీ ప్రక్కన 10,000 మంది కూలినను, నీ కుడి ప్రక్క, నీ ప్రక్కన 1,000 మంది కూలినను, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రానే రాదు, రాదు అసలు. అన్నయ్య దమస్కు పట్టణంలో ఉన్నారు. దేవుని బిడ్డలు ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన ఆయుధం పట్టుకున్నారు. దేవుని స్తోత్రం. అది కరెక్టేనే? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన, ప్రార్థన ఆయుధం. ఆయన సన్నిధానంలో ఉన్నటువంటి ఆయుధం ఒక్కటే ప్రార్థన. ప్రార్థన. ఎరుకో కోట గోడలు కూల్చింది పాపులు కాదు, కత్తులు తుపాకీలు కాదు. ఎరుకో కోట గోడలు పునాదులతో లేపేసింది దేవుని వాక్యం. దేవుని సన్నిధిలో ప్రార్థన, ప్రార్థన చేయడం వల్ల. ప్రియులారా, ఈ అననీయ అనేటువంటి వాడు విసిరాడు, ఒక్క రాయిని విసిరాడు. ఎక్కడికి? ఎక్కడికి? ఆత్మ సంబంధమైన రాయిని విసిరాడు. ఒక బండల్ లాంటి ఆ రాయుడు. దావీదు శత్రువును కొట్టడానికి ఎక్కడికి వెళ్ళాడండి? ముందు రాళ్ళు సంపాదించుకోవడానికి వెళ్ళాడు. రాళ్ళు కావాలి, రాళ్ళు కావాలి. దేవునికి నువ్వు ఎలా ఉన్నావు? దేవునికి ఒక రాయిగా ఉన్నావా? నున్నని రాళ్ళు ఏరేడు ఆ నదిలో, ఆ గడ్డలో, లేకపోతే ఆ ఏట్లో నున్ననివి. అవి నున్నగా ఎలాగవుతాయి?
నుంచి పడుతున్న ఆ నీరు ఆ రాళ్ళ మీద పడినప్పుడు, ఆ రాళ్ళ పెట్టల మీద పడినప్పుడు ఏమవుతుందండి? రాయి అరిగిపోతుంటుంది. సోదరుడా, సోదరి, దేవుని సన్నిధిలో ఆ నీటి కంటే గొప్పగా ప్రవహించే దేవుని వాక్యాన్ని వింటే నువ్వు సున్నంగా ప్రతి విధమైన పాపాన్ని, శాపాన్నిన్నింటినీ విడిచిపెట్టగలవు. ఆ నీరు పారితే రాయి అరిగిపోతున్నట్లుగా యోబు గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. యోబు గ్రంథం 14:19. జలము రాళ్లను అరగదీయును. అది జలము రాళ్లను అరగదీయును. దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోవును. అది దేవుని స్తోత్రం. రాళ్ళని అరగదీసేదేంటి? జలము, నీరు. ధారాళంగా ఉన్న దేవుని సన్నిధిలో వాక్యము అనే నీరు ప్రవహిస్తుంటే చూచి ఆనందించి ఆ నీటిని తృప్తి తీరా అనుభవించి త్రాగి సంతోషించడానికి బదులు నువ్వేం చేస్తున్నావు? రాయిలాగున్నావా? దేవుని సంఘమే ప్రవహించే నది, ప్రవహించి మీద నుంచి పడుతున్న వాక్యం. దేవుని సంఘమే అన్ని విషయాల్లో. నయోమి కొడుకులుగా ఇద్దరును మంచి వారు, కమ్మరివారు, ఇనప్పనుము చేసేవారు, కమ్మరివారు. మోయాబు వెళ్ళిన తర్వాత మోయాబు రాజు ఇశ్రాయేలు మీద యుద్ధానికి వస్తున్నప్పుడు ఏం చేశాడు? మంచి నేర్పరులైన, ఇశ్రాయేలు దేశం నుంచి వెళ్ళారు కదా వీళ్ళు, మంచి నేర్పరులైన వారిని కత్తులు మంచిగా చేయమన్నారు. వారి ద్వారా కత్తులు చేపించుకున్నారు ఇశ్రాయేలుకు వెళ్ళాలి. నయోము కొడుకులు ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళడానికి. అయితే మోయాబు మిలిటరీలో ఉన్న ఒకడు ఏం చేశాడంటే, వీడు ఇశ్రాయేలీయుడు, యుద్ధం వచ్చినప్పుడు వీడి చాకచక్యం చూస్తే ఇంతంత మాత్రంగా లేదు, వీడిని చంపాలని వారిద్దరినీ యుద్ధంలోనే చంపేశారు. నైవం ఒక్కతే మిగిలిపోయింది. రూతు అనే కోడలతో వచ్చింది, అది వేరే. దేవుని స్తోత్రం. ఏమైపోయారండి? ఏమైపోయారు? కెమోష దేవత ఆరాధికులు వారు. ఏది ఏమైనప్పటికీ ప్రియా దేవుని సంఘమా, లైవ్లో ఉన్న స్త్రీ పురుషులారా, పెద్దలారా, దేవుని వాక్యం అనే ప్రవాహం, ఆ నీరు నీ మీద పడుతుందా? ఆ దేవుని ఆలయానికి క్రమంగా వస్తున్నావా, వెళ్తున్నావా? ఆయన సన్నిధిలో ఎలా ఉన్నావు? ఆయన కృప, ఆయన కనికరం మనందరితో దేవునికి స్తోత్రం ఉంటుంది సుమా. ప్రార్థన, ఇది ప్రార్థన వైద్యం చేస్తుంది. ప్రార్థన శత్రువుని సంహరిస్తుంది. ప్రార్థన ఈ కరోనా అనేటువంటి ఈ రుగ్మతని లయపరచగలదు ప్రార్థన. హల్లెలూయా. ఈ ప్రార్థన ఏం చేస్తుంది? అన్నిటిని ప్రతి విధమైన రుగ్మత నుండి విడుదల చేస్తుంది ప్రార్థన. ఉన్నదా అమ్మా? ఈ మాట వినుచున్న బాబు, మీ దగ్గర ఈ ఆయుధం ఉన్నదా? ఏవో పనిముట్లు, ఇనపనిముట్లు నీ దగ్గర ఎన్నెన్నో మంచివి గొప్ప ఉండవచ్చు. అవి సంబంధమైనవి, మనిషిని చంపగలవు, చెట్లు నరకగలవు. కానీ ఈ కత్తులు ప్రార్థన ఆయుధం. ఉన్నదా? ప్రార్థనే ఆయుధం. ఎవరికి? దేవుని ప్రజలకి. మనం చనిపోయిన
బ్రతికినా ఒకటే. చనిపోతే ప్రభు దగ్గర ఉంటాం, బ్రతికితే ఆయన పని చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడైనా, ఎంత గొప్ప దేవుడైనా చాలా. హిజ్కియా రాజుకు, రాజైన హిజ్కియాకు ఆయన భక్తిపరుడే, కానీ ఆయన కాలుకు క్యాన్సర్ పుట్టింది. ఏం పుట్టింది? ఆయన కాలుకి ఏం పుట్టింది? క్యాన్సర్ పుట్టింది. రాజైన హిజ్కియా అది ఎప్పుడు వచ్చిందంటే మనిషిని తీసుకుపోవడమే జరుగుతుంది క్యాన్సర్. హిజ్కియా ఇంట్లోకే వెళ్ళిపోయాడు, తలుపులు వేసుకున్నాడు. రాజైన హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ ఎడల నేను ఏదైనా తప్పిదం చేస్తే నన్ను క్షమించు అయ్యా. నాకు తెలిసేది నీ సన్నిధిలో తప్పిదం చేయలేదు, కానీ ఉన్న తప్పులు ఎన్నో ఉంటాయి. ప్రభువా నన్ను క్షమించువా. లోపలికి వెళ్ళి కన్నీరు కారుస్తున్నాడు, లోపలికి వెళ్ళి ఏడుస్తున్నాడు. ప్రభు ప్రత్యక్షమై నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారని ప్రవక్తతో చెప్పాడు. ప్రవక్త వెళ్ళి చెప్పాడు రాజు, అయ్యా నీ ప్రార్థన వినబడింది. మన ప్రార్థన వినబడుతుందా? హిజ్కియా ప్రార్థన వినబడిందని యాజకుడు ప్రవక్తకు చెప్పాడు దేవుడు. ఆయనకి మరి చనిపోతాడు, జబ్బు వస్తుంది అని చెప్పాడు. క్యాన్సర్ జబ్బు కాదు, భయంకరమైన ఏ వ్యాధి అయినా నిన్ను వెంటబడినప్పుడు నీవు ఖడ్గాన్ని ఉపయోగించు. కష్టాల్లో కొంతమంది ప్రార్థన చేయలేరు, శ్రమల్లో కొంతమంది ప్రార్థన చేయలేరు, ఆపదలో ఉన్నప్పుడు చాలా మంది ప్రార్థన చేయలేరు. ప్రియులారా, ఆపదలో ఉన్నప్పుడే శత్రువుని ఎదుర్కోవాలి, కష్టాల్లో ఉన్నప్పుడే శత్రువుని ఎదుర్కోవాలి. వాడు వచ్చి కొడుతూ తిడుతూ ఉంటే నువ్వు ఒక ఖడ్గాన్ని పట్టుకోవాలి. అదే ప్రార్థన, అదే ప్రార్థన. ప్రార్థనా ఖడ్గాన్ని పట్టుకోవాలి. పట్టుకుంటున్నావా? దేవుని బిడ్డ, ఎవరిస్తున్నారా, పెద్దలారా, మాటలు వినుచున్న వాళ్ళారా? హిజ్కియా ప్రార్థన అనే గొప్ప అద్భుతమైన రాయితో ఆ క్యాన్సర్ జబ్బుని కొట్టాడు. ఏమైపోయింది? పటాపంచలై పారిపోయింది. ప్రార్థన, ప్రార్థనా విజయాలు ఒకటి కాదు, అనేకమైనటువంటి ఉన్నాయి. ప్రార్థన ద్వారా విజయం. మన పితరులందరూ ప్రార్థించే అద్భుతాలు ప్రభు దగ్గర నుంచి పొందారు. ఐగుప్తులో ఉన్న మన పితరులు ప్రార్థన చేస్తేనే మోషేను దేవుడు అక్కడికి పంపించి ప్రార్థన ఆలకించాడు. మోషేను పంపించాడు. మోషేతో ఉండే కార్యాలన్నీ చేశాడు. దేవుడి సేవకులతో ఉంటాడు. నీకు ఆయన ద్వారా కార్యం చేస్తాడు. దేవుడి సేవకుల ద్వారా నీకు కార్యం చేస్తాడు. దేవుని బిడ్డ, ఆయన సన్నిధిలో ఉన్నాం. చాలా మంచిది ప్రార్థన. ప్రార్థన పిట్ట కథలు చెప్పి నిన్ను పొంగించేవారి దగ్గరికి వెళ్తాను అనకు సుమా. నిన్ను గద్దించి బుద్ధి చెప్పిన వారితో సహవాసం చేయి. పిట్ట కథలు చెప్పి నిన్ను పొంగించి నవ్వించే వారితో సహవాసం ఉంటుంది. ఆ జనం పడదు, మీద నుంచి పడినా నీకు లోపలికి రాదు. జాగ్రత్త. ప్రార్థన, ప్రార్థన అనేటువంటిది అది సామాన్యమైనటువంటిది కాదు అని దైవ సేవకుడుగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఎన్నో మన పితరులు ఇశ్రాయేలు ఎన్నో ఇటువంటి విజయాలను వారు చూశారు. ప్రార్థన. సౌలు ఏం చేశాడండి? సౌలు చంపాలని వెళ్ళాడు, నాశనం చేయాలని వెళ్ళాడు. దమస్కు గేటు దగ్గర ఒక్క రాయి తగిలింది.
ప్రార్థన రాయి దమస్కు పట్టణంలోంచి వచ్చింది, వెలుగుతూ వచ్చింది. బాబు కంటే పెద్ద వెలుగు వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నా. సౌలుని కొట్టింది, దేవుడు ఊరుకోలేదే. ఆయన ప్రజలని హింసించిన ఆ సౌలుని తనకు పరిచారకునిగా, ప్రవక్తగా నిలబెట్టాడు, వాడుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్ర. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3:4 చదవండి. మేము శరీరధారణమై నడుచుకుంటున్నాను, అది మేము శరీరంతో యుద్ధం చేయం. ఈ పనికిమాలిన కత్తులు, బాంబులు ఇవన్నీ పట్టుకొని యుద్ధం చేయం. శరీర సంబంధమైన వారం కాదు. మేము క్రీస్తుని కలిగి ఉన్నాము. మాకు జలం, ఈ జలం వాక్యం అనేటువంటి నీరు మాకు ఆయన నింపాడు, మాతో ఉంచాడు, మాలో ఉంచాడు, మమ్మల్ని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మేము ఎవరమే? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడదోయనంత అది మా దగ్గర ఆయుధాలు ఎటువంటి బలంగా కట్టిన 3 మైళ్ళు వెడల్పు 100 మైళ్ళు పొడవుతో ఉన్నదానైనా ఈ ఆయుధం నాశనం చేస్తుంది. నాశనం చేస్తుంది. నీకు ప్రతికూలంగా రాదు. ప్రార్థన ఉన్నాయా? ఈ ఆయుధాలు ఉన్నాయా? నీకు ప్రేమ అనే కవచం ఉందా ధరించుకోవడానికి? సత్యం అనే కవచం ఉన్నదా? అభిమానం అనే కవచం ఉన్నదా? నువ్వు అవన్నీ కలిగి ఉంటే శరీర సంబంధమైన ఆయుధాలతో యుద్ధం చేయి. దైవ సంబంధమైన ఆయుధాలు ప్రార్థన, విజ్ఞాపన. ప్రియా దేవుని సంఘమా, ప్రార్థన, విజ్ఞాపన. లైవ్లో ఉన్న ప్రతి బిడ్డను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆదరించండి, సహాయం చేయండి, మహిమ పొందండి అని దేవుని సన్నిధానంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన కోట గోడలు కూల్చింది ప్రార్థన. నశించిపోతున్న సౌలు కన్నులు తెరిచి పరిచారకునిగా చేసింది ప్రార్థన. శత్రువుని మిత్రుడిగా చేసింది ప్రార్థన. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలుని విడిపించింది ప్రార్థన. ఏం లేదు, ప్రార్థన. ప్రార్థన మనం ప్రార్థన విషయంలో, దేవుని సన్నిధికి వెళ్ళడం విషయంలో మనం మర్చిపోకూడదు. ఎన్నో మీ అందరికీ తెలుసు ప్రార్థన చేసిన కార్యాలు ఇన్నా అని. కనుక ప్రభు వెళ్ళారా, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనం ప్రార్థన చేద్దాం. నువ్వు మోకరించలేవు, ముడుపులు లేపు, కూర్చో. మామూలుగా కింద కూర్చోలేవు, కుర్చీలో కూర్చో. కుర్చీలో కూర్చోలేవు, నిలబడి ప్రార్థన చేయి. నిలబడి ప్రార్థన చేయలేవు, తిరుగుతూ ప్రార్థన చేయి. ఎలాగో ఒకలాగా నువ్వు ప్రార్థన చేయి. ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. చాలా మంచిది. తర్వాత కాలంలో మరలా ప్రభు చిత్తమైతే మనం అందరం కలుసుకుందాం. ఇలాగా ప్రభు సన్నిధిలో సాగిపోతాం. ప్రభు మనల్ని దీవించిన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా చక్కని మాటలు, అద్భుతమైన మాటలు మనం విన్నాం ఇంతవరకు కూడా. ప్రార్థనే మన ఆయుధం. ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు, మనకు అసాధ్యమైన కార్యాలు
ప్రార్థన ద్వారా సాధ్యము అనే విషయాలను ఎంతవరకు మనం విన్నాం. మనము ఈ సమయంలో విత్తబడిన వాక్యము మన యొక్క బ్రతుకుల్లో, మన జీవితాల్లో మరి ఫలించలాగిన ఈ సమయంలో హన్నక్క, సిస్టర్ హన్న ఈ సమయంలో వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 నైనా పరిశుద్ధుల తండ్రి, దేవాది దేవుడు ప్రభా, కన్యగల స్వామి, ప్రేమగల దేవుడినైనా ఇంతవరకు నేను ప్రభా చక్కటి వాక్యం మీ తండ్రి నైనా దాసు ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. ఎంతమంది ప్రభా తండ్రి నైనా వాట్సాప్ ద్వారా, నెట్ ద్వారా ప్రభా తండ్రి వింటున్నారు ప్రభా. తండ్రి సంఘ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకునైనా నీ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా ప్రభా వాక్యసరంగా జీవించి అక్కడ కోసమైనా చిత్తపడకు మీ సహాయం చేయండి ప్రభా. నా రాజ్యాన్ని స్తోత్రం తండ్రి నేను ప్రార్థన ద్వారా ప్రభా ఎన్నెన్నో కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలైనా ఆనాడు చేసిన దేవాది దేవుడు ఈనాడు ప్రభా చేసుకునే వస్తున్నావు ప్రభా తండ్రి. ప్రార్థన ఏ విధంగా చేయాలని ప్రభా దాసుతో మీరు మాట్లాడి ఉన్నారయ్యా. అయా స్థుతి ద్వారా ప్రభా తండ్రి ఆనాడు ఎరికో పట్టణాన్ని జయించినట్లుగా నైనా మోయాపు నుంచి బెత్లెహేం నడిపించినట్లుగా మళ్ళా ప్రభా నైనా నీ కార్యాలు జరిగించిన నా దేవుడివి అనే రాజ్యాన్ని స్తోత్రం తండ్రి. ఆనాడు ప్రభా తండ్రి పౌడిని ప్రభా తండ్రి నాయన అయా సౌడిని పౌడుగా మార్చినట్లుగా చూస్తున్నామయ్యా. అనేక విధాలుగా ప్రభా దాసు ద్వారా మీరు మాట్లాడున్నారు ప్రభా. ఇంకా ప్రార్థన శక్తి, ప్రార్థన అభిషేకాన్ని నైనా అయా నాకు సంఘ బిడ్డలందరికీ నాయన తండ్రి అయా సాతాన్ని వెళ్ళగొట్టబడకు ప్రభా తండ్రి. లోకమంతా దేశమంతా భయంకరంగా ఉంది తండ్రి నాయన అయా ఏ విధంగా వెళ్ళగొట్టాలో ప్రభా ప్రార్థన కార్యాలు జరిగించి నీ నామానికే మహిమ తెచ్చడానికి మీ సహాయం చేయండి ప్రభా. దాసుల కుటుంబాన్ని దీవించండి, ఎంతమంది బిడ్డల బలహీనంగా ముట్టండి, స్వస్థత ఇవ్వండి. ఈ కార్యక్రమంతా దీవెనకరంగా జరిగించి ప్రభాతని అనేక మంది అనేక విధాలు బలహీనతలో ఉన్నారు ప్రభా. మళ్ళా సంఘమంతా కూడి నేను ఆరాధించడానికి నాయన అయ్యా ఏ అడ్డు ఆటంకం లేకుండా సంఘాలు తెరబడక నీ పని జరిగించి నీ నామానికే మహిమ తెచ్చి నడిపించి దీవించి మనం యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచి సమయంలో పాట పాడుతుండగా కావాల్సిన దేవుడితో మమ్మల్ని ఒక పాట పాడి ఇస్తారు. యేసయ్యా నీవు నాకని వేరెవ్వరు నాకు లేరని, యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని, ఎన్నో తపని ఆడినా ఆశలు
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి వందనాలు. మరి వచ్చే ఆదివారము ఆగస్టు నెల ప్రారంభం అవుతుంది, 2వ తారీఖు వచ్చే ఆదివారం. మరి వచ్చే ఆదివారం దేవుని చిత్తమైతే ఉదయకాలపు ఆరాధనలు మరి ఉంటాయో లేక లైవ్లోనే మనం చేస్తామో అనే విషయాన్ని మరి గ్రూప్ ద్వారా, చర్చ్ గ్రూప్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. మరి గమనించాలని, ప్రార్థించాలని. మరి భయంకరంగా ఈ కరోనా వ్యాధి, మరి వైరస్ ఆ కేసులు ఎక్కువగా మరి ఉంటున్న దినాలు కనుక మరి ఎక్కువగా ప్రార్థన చేయండి. త్వరలోనే మరి మందిరం తెరవబడాలని మేము ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. వచ్చే వారికి సంబంధించిన వివరాలు మరి గ్రూప్లో మీరు గమనించాలని ప్రత్యేకంగా మీకు మనవి చేస్తున్నాను. మరి ఈ సమయంలో ఈరోజు మరి మన సహోదరి కృపామణి కుమారుడు దుర్గా ప్రసాద్ యొక్క పుట్టినదినం. మరి హ్యాపీ బర్త్డే టు దుర్గా ప్రసాద్. మరి ఆ బిడ్డను ప్రభు దీవించిన గాక. మరి ఇప్పుడే వచ్చి వెళ్ళాడు. అలాగని మన బ్రదర్ యేసురత్నం గారు, సుగుణరత్నం యేసురత్నం గారు, మరి వారి యొక్క ఇంటి పక్కనే బ్రదర్ శ్రీనివాస్ గుండె నొప్పితో మరి ఆయన చాలా విపరీతంగా బాధపడుతున్నారు. ప్రార్థనా సహాయం కోరుతున్నారు. ఈ సమయంలో మరి ఆ సోదరులు శ్రీనివాస్ గారు ఆరోగ్యం కొరకు ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయండి. మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు ఆ బిడ్డను లేవనెత్తి ప్రభు యొక్క సహాయం పొందుకోవాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. గర్భిణీ స్త్రీల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఆ ప్రార్థన మనం కంటిన్యూ చేద్దాం. మరి రోగుల కొరకు, ముఖ్యంగా ఈ కాలంలో వృద్ధుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. దేవుడికి సహాయం చేయాలని ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం. మరి ఇక్కడ కూర్చున్నారు, ప్రభు వాళ్ళ కోసం వచ్చారు. మరి వారు ఉంటారు. మరి లైవ్ కార్యక్రమం పూర్తవుతుంది, తర్వాత బల్లారాధన జరగబడుతుంది. ఈ సమయంలో ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. కృపామయుడైన మా యేసు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన అద్భుతకరుడు, మాకు ఉండవలసిన ఆయుధాలను మాకు చూపించావు. ఇక మీదట మేము మాకు ఇవ్వబడిన అద్భుతమైనటువంటి ఆయుధాలను, ప్రార్థనా ఆయుధాలను మేము పట్టుకొని మీ సన్నిధానంలో ప్రతి నిమిషము వెళ్ళిన ప్రతి చోట కూర్చొని, నిలబడి, నడిచిన ప్రతి చోట మేము ప్రార్థన చేసుకోవడానికి మీ కృప అనుగ్రహించండి. నాయన, సౌలుని మార్చావు, నీకు పరిచారకుడిగా చేసుకున్నావు స్వామి. హిజ్కియాను ముట్టావు, స్వస్థపరిచావు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. అద్భుతమైన కార్యాలు చేసావు. ఇంకా అనేక మంది భక్తుల ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసి నడిపించావు. భూలోకంలో ఉన్న కాలమంతా నీ క్రియలే, నీ కార్యాలే చూసి మారు మనసు పొందలేకపోయారు. తండ్రి, నీ కృప నిండుగా వారందరికీ అనుగ్రహించి నడిపించి మహిమ పొందండి, ఆదరించండి. ప్రభు, మీ కృపతో నింపి కాపాడండి. మీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకోనండి. కూడి వచ్చిన బిడ్డలు బలలో పాలు పంపులు పొందాలని ఆశీర్వదించి బిడ్డలను మీ చేతుల్లో పెడుతున్నాను. ఆశీర్వదించండి, కృపతో నింపి నడిపించండి, కనికరించండి. ప్రభు, మీ కార్యాలు దొడ్డవి, గొప్పవి, మంచివి నాయన. మీ సన్నిధిలో ఉన్నటువంటి మమ్మల్ని మీరు ఎప్పుడు త్రోసివేయరు. మరి మేము అడిగింది పొందుకోనగలము అనే విశ్వాసంతో మీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి మీ కృప అనుగ్రహించండి నాయన. మీకు స్తోత్రం. అన్ని విషయాల్లో మీ ఆదరణ, మీ బిడ్డలైన మాకు, మీ సంఘమైన మాకందరికీ, లైవ్లో ఉన్న బిడ్డలందరికీ నీ కృప కనికరాలు దయచేయండి.
మహిమ పొందండి. యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనందరకును, వాళ్ళలో పాలె పంపులు పొందవచ్చున్న బిడ్డలకును, లైవ్లో ఉండి విని వాక్యాన్ని అర్థం చేసుకున్న ప్రతి వ్యక్తికి ఆయన కృపా కనికరములు సదాకాలము తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. శిలువ రక్తమయించారు. యేసు నామమున సంపూర్ణ విజయం అపవాద క్రియలుగా నంతలాయ. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మరొకసారి వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. మరి తిరిగి మరలా శుక్రవారం సాయంత్రం బైబిల్ స్టడీలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రభువులో సాగండి, ఎదగండి, ప్రార్థనలో జీవించండి.